హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థుల ఆందోళన. హైదరాబాద్ అశోక్ నగర్ ప్రధాన రహదారిలో బందవి హాస్టల్ ముందు విద్యార్థులు నేస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆందోళన. చెడిపోయిన కూరగాయలు, పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆరోపణ. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే యాజమాన్యం. సంఘటన స్థలానికి వచ్చి పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు విద్యార్థులు. ఫోన్ చేసి వాటర్ అన్నా మంచిగా పెట్టాలంటే అడగాలి కదా సార్. ఒక వారానికి ఒక్కసారి కూడా అడగాలి. ఫిల్టర్ కూడా అవుతుంది సార్. అసలు ఇవే వాటర్ ఇటు వస్తాయి. వాటర్ అన్నా యాక్చువల్గా ఇప్పుడు క్లీన్ చేయాలి. వీళ్ళు అప్పటి నుంచే మాతో ఇష్యూ చేయడం వల్ల మీకు కల్తీ ఉంది. అంటే అది చెక్ చేయండి. పల్లీలు అది ఓకే యాక్సెప్ట్ చేశాను, వీళ్ళకి అందరికీ చెప్పాను. అది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాము. అది సరే మాకు తెలియలేదు, జెన్యూన్ గా ఒప్పుకుంటున్నాము. సరే అయిపోయింది, ఇక్కడ నుంచి దాన్ని అయితే ప్రొజెక్ట్ చేయకండి. ఇంకోసారి మీకు కనుక ఇదే ప్రాబ్లం ఇప్పుడు నేను వండి పెడతాను. ఇప్పుడైనా సరే తెలిసింది నీకు. ఇప్పుడు స్టాండ్ తీసుకుంటా 2 days 3 days నుంచి మళ్ళీ కంటిన్యూ అలానే ఉంటుంది ప్రాబ్లం. అర్థం చేసుకోవాలక్క. 3 days నుంచి అవుతుందంట కదా. 3 days నుంచి కంప్లీట్ ఉన్నాయి. ఈ 3 days ఇంకా దారుణంగా ఉంది. ఫస్ట్ నుంచి ఉన్నాయి. కంప్లైంట్ చేస్తే పట్టించుకోవాలి. ఫోన్ చేసి ఏమంటుందంటే మేము ఒక్కొక్కరికి ఫోన్ చేసి నీకు ఒక్కరికే ప్రాబ్లం అవుతుందా, వేరే లెవెల్ ఫోన్ చేస్తాడు అంటాడు. అంటే వేరే ఎవరు చేసినా అదే మాట చెప్తాడు. ఇప్పుడు అందరం కలిసి మాట్లాడేసరికి వీళ్ళు ఒక్కరోజు సాల్వ్ చేస్తామంటాడు.